బెల్లం మఖానా. వదినా అసలు మీరు చిట్కేయండి, ఒక 10 చిట్కలు వేయండి, వంట అయిపోతుంది. అంత సింపుల్ రెసిపీ. మఖానా వంటికి చాలా మంచిది, కానీ పిల్లలు తినడానికి చాలా మారం కూడా చేస్తారు. అలా మారం చేయకుండా హెల్తీగా వాళ్ళకి ఏదైనా ఇవ్వాలంటే దానికి కొద్దిగా స్వీట్ యాడ్ చేయాలి. అదే స్వీట్ మనం బెల్లం రూపంలో ఇస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మరి చేసేద్దామా? ఒక్కసారి కావాల్సిన పదార్థాలన్నీ పూలుక్కేసేసుకోండి. వదినా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని కొద్దిగా బటర్, మఖానా వేసేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాల వరకు రోస్ట్ చేయాలి. మఖానాని ఇలా రోస్ట్ చేస్తే మంచిగా క్రిస్పీగా అవుతుంది. అలానే మనం బటర్ కూడా వేసాం కాబట్టి టేస్ట్ ఆహా అన్నట్టే ఉంటుంది. కొందరు ఇలానే రోస్ట్ చేసుకుంటారు, ఇంకా కొందరు కొద్దిగా ఉప్పేసి రోస్ట్ చేసుకుంటారు, కొందరు ఇందులోనే పెరి పెరి మసాలా అని వేస్తారు, ఏంటేంటో పుదీనా అని. ఆహాహా, మఖానా ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు, కానీ ఈరోజు మనం చేస్తుంది మాత్రం బెల్లం మఖానా. మూవీకి వెళ్ళినప్పుడు పిల్లలు పాప్కార్న్ కావాలి అని మారం చేస్తారు. అది కూడా ఆ స్వీట్ పాప్కార్న్, క్యారమలైజ్డ్ పాప్కార్నే కావాలంటారు. అది కూడా మంచిదే, దానికి కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా మంచిది. క్యారమలైజ్డ్ మఖానా, బెల్లం మఖానా స్నాక్ టైంలో బాగుంటుంది, పిల్లలకి స్నాక్ బాక్స్లో ఇచ్చినా బాగుంటుంది. మఖానాని ప్లేట్లో వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా బెల్లం, బెల్లం కరిగేదాకా వెయిట్ చేయాలి. వదినా బెల్లంది కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆర్పేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మఖానా వేసేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఇందులోనే కొద్దిగా బటర్, ఇలాచీ పౌడర్ బాగా కలిపేసుకోవాలి. పైనుండి కొద్దిగా గసగసాలు, బెల్లం మఖానా ఎలా చేసుకున్నామంటే ముందుగా కడాయిలో బటర్ వేసి మఖానా వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో బెల్లం వేసి కరిగేదాకా కలిపి వేయించిన మఖానా వేసి బటర్, యాలకుల పొడి, గసగసాలు వేసి కలుపుకుంటే బెల్లం మఖానా రెడీ.